నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 75వ గణతంత్ర వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావడం ద్వారానే బీసీల అభివృద్ధి, పాలకొల్లులో స్పష్టం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న అభివృద్ధితోనే పెరిగిన ప్రజాభిమానం, తణుకు క్రైస్తవ సభలో పేర్కొన్న రాష్ట్ర మంత్రి కారుమూరి. తణుకులో ఘనంగా జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు, ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన జాస్తి సీతామహాలక్ష్మి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. నిబద్ధతతో డ్రైవింగ్ చేసినప్పుడే ప్రమాదాలకు దూరం, ఆర్టీసీ డ్రైవర్లకు హితవు పలికిన తణుకు ఆర్టీఓ సంజీవ్ కుమార్. తెలుగుదేశం జనసేనలు గెలుపొందడం ఖాయం, తాడేపల్లిగూడెంలో ధీమా వ్యక్తం చేసిన మాజీ మంత్రి పెంటపాటి. మునమర్రు గ్రామ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ, ఎమ్మెల్సీ రవీంద్రనాథ్లు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తున్న కేంద్ర ప్రభుత్వం, రాజానగరం మండలంలో చెప్పిన కేంద్ర మంత్రి సింగ్ బఘేల్. సమ్మిశ్రగూడెంలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. రావులపాలెంలో వైఎస్ఆర్ ఆసరా చెక్కులను అందజేసిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ప్రభుత్వ పథకాల ద్వారా మహిళలకు చేకూరుతున్న లబ్ధి, అమలాపురంలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి విశ్వరూప్. 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను సంబంధిత శాఖాధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో ఈ నెల 26న నిర్వహించే 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించిన అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓను పర్యవేక్షణ అధికారిగా నియమించడం జరిగిందన్నారు. బందోబస్తు, జెండా వందనం, కవాతు ఏర్పాట్లను, పోలీస్ శాఖ, స్టేజ్ డెకరేషన్ను, సీటింగ్, పారిశుద్ధ్యం, త్రాగునీరు ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్, విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ డీఈఓ చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి, ఆర్డీఓ కె శ్రీనివాసరాజు, భీమవరం తహసీల్దార్ వై రవికుమార్లు పాల్గొన్నారు. డ్వాక్రా రుణమాఫీ, పసుపు కుంకుమ ద్వారా చంద్రన్న పాలనలో 1 కోటి మంది మహిళలు లబ్ధి పొందినట్లు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి బుధవారం భీమవరంలో మీడియాకు తెలిపారు. టీడీపీ పాలనలో 0 వడ్డీ 5 లక్షలకు వర్తింపచేయడం జరిగిందని గుర్తు చేశారు. అంగన్వాడీల జీతాలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6,300 పెంచడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రాబోయే టీడీపీ, జనసేన ప్రజాప్రభుత్వంలో బీసీల అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తానని పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. మంగళవారం రాత్రి పాలకొల్లులో నిర్వహించిన జయహో బీసీ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే బీసీల అభ్యున్నతి జరిగిందన్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలవడానికి బీసీలే కారణమన్నారు. వచ్చే 2024లో అధికారంలోకి రాబోయే టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే అవసరమైన నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని సుందరవనంగా మారుస్తారన్నారు. పట్టణ నడిబొడ్డున కళామతల్లి ముద్దుబిడ్డ, సినీ దర్శకుడు కోడి రామకృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఇంకొకరికైనా తరతరాలు మరి గుర్తుండిపోయేలాగా పని ఉండాలనే ఆలోచనే నాది. ఆ రకంగానే మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి ఆ రోజు 14, 19లో చేశా. మళ్ళీ 19, 24 మధ్య కూడా అవకాశం ఉన్నప్పుడల్లా నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో 2024లోనే ఆ యొక్క గౌడ సిద్ధిబలిజ భవనాన్ని 6 నెలల్లో పూర్తి చేసి ఓపెన్ చేస్తామని నారా లోకేష్ బాబు గారితో మేము చెప్పించామని అంటే బీసీల పట్ల మాకున్నటువంటి గౌరవం ఏ పార్టీది అనేది అదొక ఉదాహరణ. అదేవిధంగా ఏదైతే తూర్పు నాది కూడా ఒక కోరికది కూడా మిగిలిపోయింది. కోడి రామకృష్ణ గారు మరి చనిపోయినటువంటి తర్వాత ఈ ప్రభుత్వం మరి లేకపోవడంతో మనకి అవకాశాలు తక్కువ ఉండడంతో మరి ఆయన విగ్రహాన్ని మనం పెట్టుకోలేకపోయాం. ఏది ఏమైనా 2024లోనే కోడి రామకృష్ణ గారి కాంస్య విగ్రహం పాలకులలో అత్యంత అద్భుతంగా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు వస్తున్న ప్రజాస్పందనను చూడలేక ఓర్వలేక ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలతో అల్లరి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. తణుకు పద్మశ్రీ ఫంక్షన్ హాల్లో క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సేవా పురస్కారాలు సేవకుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అయినప్పటికీ ప్రజలు జగన్కు అండగా ఉంటున్నట్లు చెప్పారు. దాంతో కుటుంబంలో చిచ్చుపట్టి విమర్శలు చేయిస్తున్నట్లు ఆరోపించారు. మరి ప్రత్యేకమైన సమయంలో మరొకసారి మంత్రివర్యులకు ఒకసారి చెప్పబడ్డామా? ఆ ప్రభువు మనందరినీ బాగా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి పైన దేవుడు ఉన్నాడంటాడు. ఆయనకి నిజంగా ఆయనకి దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నానని చెప్పి ఈ రాష్ట్రం ప్రభువు సుభిక్షంగా ఉందని అంటూ ఉంటారు, ప్రభువుకి వల్లిస్తూ ఉంటారు. అది ఈ యొక్క భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉందనేది నేను నమ్ముతున్నాను, ప్రజలు నమ్ముతున్నారు, రాష్ట్ర ఆడపడుచులు నమ్ముతున్నారు, అందరూ నమ్ముతున్నారు, అన్ని వర్గాల వారు నమ్ముతున్నారు. తొలిసారిగా ముఖ్యమంత్రి చేసి చిన్న వయసులో ఆయన కలెక్టర్ల మీటింగ్లో శత్రువులు ఏమి అందరూ ప్రజలందరూ నా ప్రజలే, నేను ముఖ్యమంత్రి అయ్యాను కాబట్టి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, పార్టీలు ప్రాంతాలు కులాలు మతాలు లేవు, అందరికీ చేయండి అన్నాడు. షర్మిల గారిని ఒక ఊరు వెళ్ళి నాకు మీ అన్నయ్య చేయలేదని అడగమని అడుగుతున్నాను. మా అన్నయ్య మాకు ముఖ్యమంత్రిగా మాకు చేయలేదు అని ఏ గ్రామంలో అయినా చెప్పమనండి. పేదరికం 12% ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు పేదరికం. ఈ పేదరికం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 6%కి వచ్చింది ఇప్పుడు అని చెప్పి సందర్భంగా మీకు తెలియదు. కేరళ నెంబర్ 1 ఎప్పుడు ఎడ్యుకేషన్ ఎప్పుడు నెంబర్ 1, కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1కు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. షర్మిలమ్మ వినమ్మా, వినాలి, నువ్వు మీ అన్నయ్య ఘనకార్యాలు వినాలి కదా. ఒక చెల్లిలే కదా గర్వపడేది, మేనత్త గారు గర్వపడతారు. ఆ చెల్లెలికి తెలియచేయాలి మీరందరూ. ఇది వాస్తవాలు, నేను చెప్తున్న లెక్కలు కాదు, ఇది నీతి ఆయోగాల లెక్కల ప్రకారంగా 12 రోజుల క్రితం నెంబర్ 1, అంతకుముందు నెంబర్ 3లో ఉండేవాడు ఆంధ్ర రాష్ట్రం. 15వ స్థానం నుంచి 3వ స్థానానికి వచ్చాం. 12 రోజుల క్రితమే ఈ ఆంధ్ర రాష్ట్రం చదువుల్లో నెంబర్ 1లో ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంతర్జాతీయ క్రైస్తవ ప్రచారకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరి డాక్టర్ వైఎస్ విమల మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో మహిళల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమన్నారు. పేదరికాన్ని రూపుమాపేందుకు ప్రభువైన క్రీస్తు ఇచ్చిన సందేశాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారని చెప్పారు. తణుకు క్రిస్టియన్ యూత్ నాయకులు మురాల సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బొల్లవరపు జాన్ విస్లీ, తణుకు మండల ఫాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ ఓ మనోజ్ బాబులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలకు అనూహ్య స్పందన వచ్చినట్లు రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. తణుకు జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన ఈ క్రీడల ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇదే స్ఫూర్తితో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో విధిగా క్రీడోత్సవాలను నిర్వహించి అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. అలాగే 850 మంది విద్యార్థులకు 2,55,00,000 రూపాయల విలువ చేసే ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు డి మురళీ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ బొడ్డేపల్లి వెంకటరమణ, మున్సిపల్ డిఈ కొవ్వూరి ఈశ్వర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య సత్యనారాయణ, మహిళా విభాగం అధ్యక్షురాలు నూకల కనకదుర్గలతో పాటు వివిధ పాఠశాలలకు చెందిన క్రీడా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మీ అవార్డులతోటి. జాతీయ బాలికా దినోత్సవాన్ని తణుకులో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ విద్యా సంస్థలు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి సమాజంలో మహిళలకున్న ప్రాధాన్యతను చాటి చెప్పారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో సంవత్సరాలు గడిచినా మన దేశంలో స్త్రీల అక్షరాస్యత నేటికి 65% దగ్గరే ఉంది. రక్తహీనత సమస్య అంతే స్థాయిలో ఇబ్బంది పెడుతుంది. భ్రూణ హత్యల దురాగతాలు ఇప్పటికీ మనల్ని వదలడం లేదు. ఒక గండం గడిచి తల్లి కడుపు నుంచి బయటపడితే శిశు మరణాల రూపంలో మరో గండం పొంచి ఉంటుంది. 4 ఏళ్లలోపు శిశు మరణాలు బాలికల్లో ఎక్కువగా ఉన్నాయి. 56% కౌమార బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారు. చదువును మధ్యలోనే ఆపేసే బాలికలు యుక్త వయసుకు ముందే పెళ్లి కూతుర్లు అవుతున్నారు. స్త్రీగా పరిపూర్ణ రూపం సంతరించుకోకుండానే తల్లులు అవుతున్నారు. కడుపులో ప్రాణం పోసుకున్న నాటి నుంచి ప్రాణం కడతేరే వరకు అడుగడుగున వివక్షత ఎదుర్కొంటూ జీవిస్తున్న భారత స్త్రీ జాతి తలరాత మార్చేందుకు చేపట్టిన మరో ప్రయత్నమే ఈ బాలికా దినోత్సవం. భారత తొలి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని 2008 నుంచి నిర్వహిస్తున్నారు. విద్య, పోషకాహారం, న్యాయం, వైద్య సహాయం, సంరక్షణ వంటి వాటికి సంబంధించి కనీస హక్కులను నోచుకోక ఆడపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశంలో బాలికా దినోత్సవం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకోవడంలో సందేహం లేదు. అయితే ఈ సందర్భాన్ని కేవలం ఉపన్యాసాలకే పరిమితం కాకుండా పాలకులు సిసలైన కార్యాచరణకు శ్రీకారం చుట్టాలి. పాపాయి నవ్వితే పండగొచ్చినట్లు భావించే పరిస్థితి ఇంటింటా నెలకొన్నప్పుడు ఏటేటా ఇలా బాలికా దినోత్సవాలు జరపాల్సిన అవసరం లేదు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పట్టణంలోని జాస్తి సీతామహాలక్ష్మి జిల్లా పరిషత్ బాలికనోన్నత పాఠశాలలో నిర్వహించిన సభలో ప్రధానోపాధ్యాయుని తోట వరలక్ష్మి మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ఎంఈఓ కర్రి హైమావతి పర్యవేక్షించగా మహిళా పోలీస్ కె కీరవాణి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బాలికా దినోత్సవాన్ని ఏమనుకుంటారంటే కిరణ్ బేడీ లాంటి పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా మహిళలు జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు. స్త్రీలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎన్నో సమస్యలు మనం ఎదుర్కోవడం జరుగుతుంది. ప్రభుత్వం ఈ సమస్యలు తీర్చడానికి ఎన్నో చట్టాలు చేస్తుంది. అలాగే ఆడపిల్లల చదువు కోసం పాఠశాలలు స్థాపించింది. రక్షణ కోసం పోక్సో యాక్టు, గృహహింస చట్టం, వరకట్న నిషేధ చట్టం, ఇటువంటి చట్టాలన్నీ చేసింది. అవన్నీ కూడా తెలుసుకోవాలి. అందరూ కూడా తెలుసుకున్నట్లయితే ఇటువంటి సమస్యల్ని మనం అధిగమించగలుగుతాం. స్త్రీలు ఎదుర్కొనే సమస్యల్లో మొట్టమొదటిది భ్రూణ హత్యలు. అంటే ఆడపిల్ల పుడితే మైనస్, మగపిల్లలు పుడితే ప్లస్ అనుకునే సమాజం. అంటే ఆడపిల్లల్ని తక్కువగా చూడటం, మగపిల్లల్ని ఎక్కువగా చూడటం. ఈ రోజుల్లో అనేక రంగాల్లో మనం ముందు ఉన్నప్పటికీ లింగ వివక్షత అనే దాన్ని మాత్రం ఎదుర్కోవటం జరుగుతుంది. ఇటువంటి సమస్యలు ఏమీ లేకుండా చేయాలి అంటే ప్రభుత్వంతో పాటు కూడా తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉన్నది. రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా తణుకు ఆర్టీసీ డిపోకు చెందిన కార్మికులు బుధవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ముఖ్యంగా థ్యాంక్ యూ డ్రైవర్ గారు అంటూ హ్యాపీ డ్రైవర్స్ డే నినాదాలతో ఈ ప్రదర్శన సాగింది. ఈ సందర్భంగా తణుకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారేపల్లి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ బస్సును నడిపేటప్పుడు డ్రైవర్ రక్షణ పొందుతూ ప్రయాణికులకు రక్షణనివ్వాలని సూచించారు. డ్రైవర్స్ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఆనందంగా నిర్వహించుకునేలా విధులను నిర్వహించాలని సంజీవ్ కుమార్ ఉద్బోధించారు. ఈరోజు కార్యక్రమానికి ముఖ్య సంస్థకి థ్యాంక్ యూ డ్రైవర్ గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ డ్రైవర్ గారు, థ్యాంక్ యూ, హ్యాపీ 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 డ్రైవర్స్ డే, హ్యాపీ డ్రైవర్స్ డే.
35వ జాతీయ రహదారి మాసోత్సవాల సందర్భంగా ఆర్టీసీ వాళ్ళు కార్యక్రమాన్ని చేస్తున్నారు. వీరితో పాటు నేను జాయిన్ అయ్యాను. మీకు తెలుసు డ్రైవర్ అంటే ఎంత ముఖ్యమో. వాహనం ఉన్న డ్రైవర్ లేకపోతే వాహనం కదలదు. అది మీరు ఈ మధ్య కూడా చూసే ఉంటారు. కొన్ని రోజులు కొన్ని చట్టాలల్లో మార్పుల గురించి డ్రైవర్లు రోడ్డు ఎక్కితే వాహనాలన్నీ ఆగిపోయి ఉన్నాయి. మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళ యొక్క రోల్ అంత ఇంపార్టెంట్. భారత యుద్ధంలో శ్రీకృష్ణుడు ఎంత ప్రధాన పాత్ర రథచోదకుడిగా పోషించారో వీళ్ళ రోల్ అంతకంటే కూడా చాలా ఎక్కువ ఈ మోడర్న్ ప్రపంచంలో. అందుకే వీళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలని, సేఫ్ డ్రైవింగ్ వైపు వీళ్ళ దృష్టి పెట్టించాలని, ట్రైనింగ్ ఇవ్వాలని ఈ భాగంలో చూడాలి. డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ ఏ అప్పారావు, యూనియన్ నాయకులు ములగాల వెంకటరత్నం, బయ్యే సుబ్బారావు, తగరంపూడి శ్రీనివాస్, నూతలపాటి శ్రీనివాస్, కోరాడ దుర్గాప్రసాద్, సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తన్నీరు పున్నయ్యలతో వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. తణుకు మండలం వేల్పూరు గ్రామ పంచాయతీకి చెందిన నిధులను తనకు తెలియకుండా కార్యదర్శి సొంత ఖాతాలో జమ చేసుకుంటున్నట్లు సర్పంచ్ విశ్వనాథం కృష్ణవేణి ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన విషయాలను వివరించారు. ముఖ్యంగా 15వ ఆర్థిక సంఘం నుంచి పంచాయతీకి మంజూరైన 17,90,000 రూపాయలను సర్పంచ్గా తనకు తెలియకుండా ఆయన ఖాతాలోకి వెళ్లాయని ఆమె చెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వం సమగ్రంగా దర్యాప్తు చేయాలని కృష్ణవేణి జిల్లా పంచాయతీ అధికారిని కోరుతూ లేఖను పంపారు. ఆ కాపీని మీడియా ప్రతినిధులకు అందజేశారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ గుండం రాజారావు, వార్డు మెంబర్లు రెడ్డి శివరామకృష్ణ, గడిగట్ల జయచందు, గుండం శ్రీదేవి, సుంకర వెంకట్రావులతో పాటు మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు వల్లూరి మోహన్లు పాల్గొన్నారు. భూ హక్కుల చట్టం 27ను రద్దు చేయాలని కోరుతూ తణుకు న్యాయవాదులు నిర్వహిస్తున్న ఆందోళన బుధవారం కూడా కొనసాగింది. ఈ మేరకు వీరు విధులను బహిష్కరించి కోర్టు ముందు ఏర్పాటు చేసిన శిబిరంలో దీక్షలు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది వంగూరు కిషోర్ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థకు ప్రతినిధులుగా ఉన్న న్యాయవాదులు ఎన్నో రోజులుగా ఒక ముఖ్యమైన అంశంపై ఉద్యమిస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం అన్యాయమన్నారు. అవగాహన లేకుండా ప్రవేశపెట్టిన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, లేకుంటే ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పారు. భారతదేశంలో ఎక్కడా కూడా లేని విధంగా కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఈ భూ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది ఒక దుర్మార్గపు చర్య అని చెప్పి భావన అందరిలోనూ కలుగుతోంది. ఈ చట్టం ఎవరికి నిజంగా ఉపయోగపడుతుంది అని కనుక మనం ఆలోచించుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఇది నష్టమే చేకూరుస్తుంది తప్ప దీంట్లో ఎటువంటి లాభం కూడా లేదు. కారణం 280 పైన ఉన్నటువంటి కోర్టులు సాధించలేనటువంటి విషయాన్ని కేవలం 23-24 మంది ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్లు ఈ భూ సమస్యలు లేకపోతే టైటిల్ అనేటువంటి ఆస్పెక్ట్లో వాళ్ళు ఈ సమస్యల్ని పరిష్కరిస్తారు అనుకోవటం ఇది అవివేకమే తప్ప మరొకటి మాత్రం కాదు. తణుకు బార్ అసోసియేషన్లో ఉన్నటువంటి న్యాయవాదులు కూడా అందరూ తమ యొక్క విధుల్ని అన్నింటినీ వాళ్ళ యొక్క సంపాదనని అన్నింటినీ పక్కన పెట్టి ఈ విధంగా రోడ్డు మీదకు వచ్చి ప్రజల్లో ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి తాపత్రయపడుతున్నారు. చట్టం పూర్తిగా రద్దు పరిచేంత వరకు కూడా ఈ దీక్షలు కొనసాగిస్తారని అందరం కూడా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి కేవీఎస్ఎన్ మూర్తి, లాయర్లు ఎం సత్యనారాయణాచారి, ఆర్ శ్రీనివాస్, ఎం మృత్యుంజయరావు, ఓఎస్ నాగేశ్వరరావు, ఎం ప్రతాప్ కుమార్లు పాల్గొన్నారు. మున్సిపల్ స్కూల్స్లో పనిచేస్తున్న స్వీపర్లకు చెల్లించాల్సిన 9 నెలల బకాయిలను వెంటనే ఇవ్వాలని కోరుతూ ఈ ఉద్యోగులు పురపాలక సంఘ కార్యాలయం ముందు బుధవారం ధర్నా నిర్వహించి కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలను 26,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వీపర్స్ అసోసియేషన్ నాయకులు కె సత్యవతి, పి జయకుమారి, ఎన్ శ్రీదేవి, పి ధనలక్ష్మి, ఆనాల బంగారములు పాల్గొన్నారు.
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో బీజేపీ జిల్లా నాయకులు పసుపులెట్టి వెంకట్రామారావు ఆధ్వర్యంలో బుధవారం మహిళలకు ఉచిత బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహించారు. గ్రామంలోని ఆయన ఇంటి వద్దే ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి మహిళలు విచ్చేసి సేవలు అందుకున్నారు. బెంగళూరుకు చెందిన ఉమెన్ హెల్త్ కేర్ సొసైటీ సహకారంతో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన అరుణోదయ తారా లూథరన్ దేవాలయ ప్రతిష్టా మహోత్సవంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మానవాళి మనుగడ కోసం క్రీస్తు ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. అనంతరం ఆయనను నిర్వాహకులు సన్మానించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.